ఇందాక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిది, లోకేష్ గారిది ఫోన్ ట్యాపింగ్ అంశం ఒకటి, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం రెండు. ఇది కాకుండా ఈరోజు ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని దీంట్లో సిబిఐ చేత ఇన్వెస్టిగేషన్ చేయించండి, లేక చంద్రబాబు నాయుడు గారిని దీంట్లో ముద్దాయిగా చేర్చండి అని చెప్పని ఒక పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో టేబుల్ అయింది. దీనికి సిద్ధార్థ లోద్రా గారు నిన్నే కదా వచ్చింది, మాకు కొంత సమయం కావాలి పిటిషన్ వేయటానికంటే దాన్ని పోస్ట్ పోన్ చేశారు. అసలు ఫోన్ ట్యాపింగ్ వివాదం జరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అక్కడున్న ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వివాదాన్ని సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారి చేత ఫోన్ ట్యాపింగ్ కేసుని చేయించాలి అని చూసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ అసలు ఫోన్ ట్యాపింగ్ చంద్రబాబు నాయుడు గారి ఫోన్ని ఎవరైతే ఆ రోజు రికార్డ్ చేశారో అంటే ఆ రోజే ఫోన్ ట్యాప్ చేయటం మొదలైంది. అసలు నేరపూరితమైనటువంటి కుట్ర చంద్రబాబు నాయుడు గారు 2014-15 టైంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రోజు ఆయన ఎవరైతే ఆయన ఎమ్మెల్సీగా ఓటు అడగటానికి ఉన్నటువంటి వ్యక్తిని స్టీఫెన్ని అడిగినటువంటిది చెప్పినటువంటిది ఏంటంటే, మనకు గుర్తున్నంత వరకు మీరు మాకు సహకరించండి, మా వాళ్ళు మీకు బ్రీఫ్డ్ మీ అన్నాడు. ఇదే అంది. బ్రీఫ్డ్ మీ అంటే రెండు మంచి మాటలు చెప్పొచ్చు, ఇంకొకటి చెప్పొచ్చు. దాంతో ఏదో జరిగిందని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కేసు పెట్టాలని భావించి ఆ రోజు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఆ కేసులో ఉదయసింహాని అట్లాగే రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆ రోజు ఈ మొత్తం కథని నడిపించారు. అసలు ఆ రోజే ఫోన్ ట్యాప్ జరిగిందనే దానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాయిస్ బయటికి ఏదైతే వచ్చిందో బ్రీఫ్డ్ మీ అనే పదం పట్టుకొని ఒక పెద్ద ఉదంతాన్ని అల్లారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు భయస్థుడు కాబట్టి ఆ రోజు దానికి అదేదో అయిపోతుందని ఇదయ్యారు. లేకపోతే అసలు ఆ రోజే ఆ 50 లక్షలు ఇచ్చి ప్రజాప్రతినిధి కొన్నారు అనేటువంటి ఆ కేసు వివాదం కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాపింగ్ చేశారనేటువంటి కేసు వివాదం పెద్దది. కానీ ఆయన ఆ రోజు ఎందుకనో దీని విషయంలో మొత్తానికి కంగారు పడ్డారు. అంటే ఆ రోజే ఫోన్ ట్యాప్ చేసినటువంటి ఉదంతాన్ని మనం గమనించాలి. అంటే ఏం జరిగింది? ఫోన్ ట్యాపింగ్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే చేశారు. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంతమంది ఫోన్లు ట్యాప్ అయినాయి, ఎంతమంది వ్యాపారస్తుల ఫోన్లు ట్యాప్ అయినాయి, ఎంతమంది రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ అయినాయి, ఎంతమంది సినిమా సెలబ్రిటీలు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయి, ఎంతమంది మీడియా వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయి. ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది ప్రజానీకానికి?